హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిటివిందిశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ శనగపప్పు లేకుండా టేస్టీ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. కడుపు ఉబ్బుతుందనే బాధతో కొంతమంది తినరు, కానీ ఇలా ప్రిపేర్ చేసి మనస్ఫూర్తిగా తినండి. కడుపు ఉబ్బదు, చాలా బాగుంటాయి. అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. దసరా హాలిడేస్ కదండి, చాలా హ్యాపీగా గడుస్తున్నాయి. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. రోజుకో అలంకారంలో అమ్మవారిని చూసి ఎంత హ్యాపీగా ఉంది. బతుకమ్మ ఆటపాటలతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నార్మల్ డేస్లో రోజు ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఎవరైనా పనికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి రోజుల్లో అకేషన్ సెలబ్రేషన్ చేసుకోవాలండి. ఈ హ్యాపీ మూమెంట్లో ఇలాంటి బజ్జీలు కూడా తినండి. ప్రాసెస్ ఒకసారి చూసేద్దాము. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒక 2 కేజీలు రేషన్ బియ్యంలో అర కేజీ అదే మినప్పప్పు అండి, అది తీసుకున్నాను. ఇంకా దాంట్లో ఒక 1/2 కేజీ వరకు సగ్గు బియ్యం తీసుకొని ఇవన్నీ పట్టించుకున్నాను. ఇదిగో ఇదే పిండి. ఈ పిండిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సరిపడా ఉప్పు, కారం, కొంచెం వామ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేయండి. వాటర్ వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే బెండకాయని బజ్జీలుగా వేద్దాం అనుకున్నాం, కాబట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇగో ఇలా వచ్చేసాక బెండకాయలని ముక్కలుగా చేసి బజ్జీలాగా వేసుకోవచ్చు. ఒకవేళ పెద్ద సైజులో బెండకాయలు వద్దు అని అనుకుంటే చిన్ని బెండకాయలు అంటే చిన్ని సైజులో బెండకాయలని చేసి మనం పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చాయి. కడుపు ఉబ్బుతుంది అనే బాధ లేదు. అండ్ ఇంకా చాలా బాగా వస్తుంది. టేస్ట్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇవి నేను ట్రై చేసి చూశాను, అందుకే చెప్తున్నాను. మీతో ఈ హ్యాపీ మూమెంట్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. మనం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు అంటే గుళ్ళపప్పు, ఇంకా సగ్గు బియ్యం, బియ్యపిండి, కాబట్టి చాలా ఈజీగా తినొచ్చు. దీని తర్వాత నేను ఆలుగడ్డ బజ్జీలు చేద్దాం అనుకున్నాను. ఆలు బజ్జీలు. ఈ ఆలు బజ్జీలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆ పిండిలో ముంచి వేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు 2-3 రకాలు చేయాలని అనుకుంటే చేసేయవచ్చు. బియ్యపిండి ఇవి పట్టించుకొని ఉంటే చాలండి. మన ఇంట్లో ఉండే కూరగాయలతో కూడా చేసేసుకోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా తినొచ్చు. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ తర్వాత దీంట్లోకి పకోడీ చేయాలనిపించింది. అదే పిండి కొద్దిగా వేసుకొని ఇక దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొన్ని మిరపకాయలు, అవి కొన్ని ఎండిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా వస్తాయి, కొత్తిమీర అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంటకం ఆరోగ్యకరంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా ఎమ్మటే అయిపోతుంది. అండ్ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా పెట్టవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో హ్యాపీయెస్ట్ మూమెంట్లో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇలా ఈ బజ్జీలు ఇంకా ఆకుకూరలతో కూడా వేసుకోవచ్చు. చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఇంకా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏం లేకుండా హ్యాపీగా తినేయవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ దసరా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.